రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 3 సంవత్సరాలు దాటిపోయినా యుద్ధం కేవలం యూరోప్కే పరిమితం కాలేదు. ఇప్పుడు అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేస్తుంది. ఇప్పటికే రష్యాపై అమెరికా, యూరోపియన్ దేశాలు వందలాది ఆంక్షలు విధించాయి. అయినా రష్యా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కూలిపోలేదు. దానికి ప్రధాన కారణం భారత్, చైనా వంటి దేశాలు రష్యా నుంచి భారీగా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడమే. ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అమెరికా సెనేటర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను స్పష్టంగా చెబుతున్నాను, భారత్, చైనానే ప్రధాన కారణం. రష్యా చమురు, గ్యాస్లో అత్యధిక భాగాన్ని ఈ రెండు దేశాలే కొనుగోలు చేస్తున్నాయి. దీంతో పుతిన్ యుద్ధ యంత్రాంగానికి ఇంధనం అందుతుంది అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 100% వరకు టారిఫ్లు విధించే బిల్లుకు మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. 100% టారిఫ్ అంటే ఏమిటి? ఒకవేళ ఈ ప్రతిపాదన చుట్టూ మారితే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే కొన్ని వస్తువులపై భారీ దిగుమతి సుంకాలు విధించే అవకాశం ఉంటుంది. అంటే $100 విలువైన వస్తువుపై మరో $100 టారిఫ్ పడే పరిస్థితి ఏర్పడవచ్చు. దీంతో భారత ఎగుమతిదారులపై భారీ భారం పడే అవకాశం ఉంది. అమెరికా ఎందుకు ఇలా చేస్తుంది? వాషింగ్టన్ వాదన ఏమిటంటే, రష్యా సంపాదిస్తున్న విదేశీ మారక ద్రవ్యంలో పెద్ద భాగం చమురు, గ్యాస్ అమ్మకాల నుంచే వస్తుంది. ఆ ఆదాయంతోనే రష్యా యుద్ధ ఖర్చులను భరిస్తుందని అమెరికా భావిస్తుంది. అందుకే రష్యాను మాత్రమే కాదు, రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపైన ఒత్తిడి పెంచాలని చూస్తుంది. ఇక్కడ భారత్ వైఖరి మాత్రం మొదటి నుంచి ఒకటే. భారత్ చెబుతున్నది దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యం. ప్రపంచ మార్కెట్లో ఎక్కడ చౌకగా చమురు లభిస్తే అక్కడి నుంచి కొనుగోలు చేస్తామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. ఇది రాజకీయ నిర్ణయం కాదు, దేశంలోని 140 కోట్ల ప్రజల ఇంధన భద్రత కల్పించాల్సిన అవసరమని భారత్ చెబుతుంది. రష్యా నుంచి డిస్కౌంట్ ధరలకు లభిస్తున్న క్రూడ్ ఆయిల్ వల్ల భారత్కు వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. భారత్, అమెరికా సంబంధాలపై ప్రభావం. అమెరికా ప్రస్తుతం భారత్కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్లలో ఒకటి. ఐటీ, ఫార్మా, టెక్స్టైల్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు అన్నీ భారీగా అమెరికాకు వెళ్తున్నాయి. ఒకవేళ 100% టారిఫ్లు అమల్లోకి వస్తే ఈ రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఇప్పటికిప్పుడు అమల్లోకి వచ్చే నిర్ణయం కాదు. ఇది కేవలం కాంగ్రెస్లో చర్చలో ఉన్న ప్రతిపాదిత బిల్లు మాత్రమే. చట్టంగా మారాలంటే అమెరికా కాంగ్రెస్ ఆమోదం, తదుపరి అధ్యక్షుడి సంతకం, ఆ తర్వాత అమలు ప్రక్రియ పూర్తిగా కావాలి. అందువల్ల ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని గుర్తుంచుకోవాలి. ఈ పరిణామంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతుంది. ప్రపంచంలో ఇప్పుడు యుద్ధాలు కేవలం తుపాకులతో జరగడం లేదు. ఆర్థిక ఆంక్షలు, టారిఫ్లు, చమురు, వాణిజ్యం ఇవే ఇప్పుడు కొత్త ఆయుధాలుగా మారుతున్నాయి. రష్యా చమురు, అమెరికా టారిఫ్లు, భారత జాతీయ ప్రయోజనాలు, ఈ 3 అంశాల మధ్య రాబోయే నెలల్లో ప్రపంచ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తుంది. అమెరికా ప్రతిపాదిస్తున్న 100% టారిఫ్ బిల్లు భారత్కు నిజంగా ముప్పుగా మారుతుందా, లేక దౌత్య చర్చలతో సమస్య పరిష్కారమవుతుందా అంటే ఇంకొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిందే.